రైట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి. ఏపీలో ప్రధానంగా జగన్ బస్సు యాత్ర ప్రారంభించబోతూ ఉన్నారు. 27 లేదా 28వ తేదీన ఆయన బస్సు యాత్ర ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఆయన బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనపడుతోంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అలాగే ఎక్కడెక్కడ ఆయన సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, ఆయన యాత్ర ఏ విధంగా జరగబోతుందనే దానికి సంబంధించి మాట్లాడదాం. అలాగే తర్వాత నిన్న జరిగినటువంటి మోదీ సభకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సెక్యూరిటీ ల్యాబ్స్కు సంబంధించి జనసేన, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఈరోజు ఈసీకి కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఈ వైఫల్యానికి కారణం ఏంటో కూడా మాట్లాడుకుందాం. అలాగే కంప్లైంట్లో ఏం ఉండబోతుంది, ఎవరి మీద ప్రధానంగా ఈ కంప్లైంట్ ఉండబోతుంది అనేది మీద మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్కి సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి. ఇక ముందుగా విజయవాడ వెళ్దాం. విజయవాడలో ప్రస్తుతం కంప్లైంట్కి సంబంధించి జగన్ టూర్కి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివ జగన్కి టూర్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. అలాగే మా ప్రతినిధి మల్లికార్జున్ నిన్నటి సభకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తారు. ముందుగా రైట్, ఒకసారి మనం జగన్ యాత్రకు సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. 26 లేదా 27వ తేదీల్లో జగన్ బస్సు యాత్రకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఇచ్చాపురం టు ఇడుపులపాయ ఈ బస్సు యాత్ర ఉండే అవకాశం కనపడుతోంది. అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఈ బస్సు యాత్ర ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మరి ఈ బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది, విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజల్లోకి ఏ విధంగా జగన్ వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జగన్ బస్సు యాత్రకు సంబంధించి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు సిద్ధం సభలు అంటూ నిర్వహిస్తున్నటువంటి జగన్ మేమంతా సిద్ధం అంటూ ఈ బస్సు యాత్రకి పేరు పెట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సన్నద్ధమవుతూ ఉన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రైట్, జగన్ బస్ యాత్రకు సంబంధించి దాని షెడ్యూల్, విధి విధానాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, బస్సు యాత్ర జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అలాగే విధి విధానాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అంటే ప్రజల్లోకి వినూత్నంగా వెళ్తూ ఉంటారు వైసీపీ నేతలు. ఈసారి అధికారంలో ఉన్నారు, అధికారాన్ని కాపాడుకోవడానికి మరింత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ చక్రి, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 2019లో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు వైఎస్ఆర్సీపీకి పునర్జీవం పోయటంతో పాటు కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 151 స్థానాలు సాధించి అధికారాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇక 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడ కూడా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 4.5 సంవత్సరాల తర్వాత గడిచిన 4-5 నెలల కాలంగా కార్యకర్తలు, నేతలకి అందుబాటులో ఉండే విధంగా అనేక సమావేశాలు, సభలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితానికి సంబంధించి చూసుకుంటే సిద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్లో 4 ప్రాంతాల్లో 4 భారీ బహిరంగ సభలకి శ్రీకారం చుట్టారు. ఈ సభలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభని నిర్వహించారు. ఉత్తరాంధ్రకు సంబంధించి భీమిలి విశాఖపట్నం జిల్లాలో జరిగింది. ఆ తర్వాత ఏలూరు జిల్లాకు సంబంధించి దెందులూరులో జరిగింది. ఆ తర్వాత రాప్తాడుకు సంబంధించి అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ తర్వాత అద్దంకి, మేదరమెట్ల మధ్య బాపట్ల జిల్లాలో చివరి సభ జరిగింది. సో ఈ 4 సభలు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, నేతల్ని ఉద్దేశించి అనేక రకమైన అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక విషయం, ఇప్పుడు సిద్ధం సభని నిలిపివేసి దీన్ని కంటిన్యూ చేస్తారు, లేదంటే అది ఇది 2 ప్యారల్గా కొనసాగుతూ ఉంటాయి? అంటే చక్రి, సిద్ధం సభలు 4 ప్రాంతాల్లో 4 సభలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పి గతంలోనే చెప్పారు. సో సిద్ధం సభలు ముగిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో నిత్యం ప్రజల్లో ఉండే విధంగా, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజల్లోకి వెళ్ళిన సంఘటన చాలా తక్కువ.
ఒక కార్యక్రమం ప్రారంభోత్సవానికి సంబంధించి వేదిక నుంచి ప్రసంగిస్తడం, అక్కడ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమైకమైన ఏకైక కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 కానీ 27 తేదీల్లో మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకి శ్రీకారం చుట్టింది. ఈ బస్సు యాత్ర 27వ తేదీ దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 26వ తేదీ సాయంకాలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్తారు. 27 ఉదయం ఆయన తండ్రి ఘాట్ వద్ద నివాళులర్పించి కడప పార్లమెంటు సంబంధించి కూడా అక్కడ ఉదయం అంతా కూడా కార్యకర్తలు, నేతలు, అభిమానులు ప్రజలతో మమేకమై అక్కడ ప్రజలకి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాయా లేదా, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రజల నుంచి వినతులు స్వీకరణ, వారితో ఇంటరాక్షన్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొనసాగి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో ఆ పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంకాలం ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గ నేతలు, అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి గెలుపు ఓటములకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థుల బలాబలాలు, పార్లమెంట్ డివిజన్స్ వారీగా జరగబోతుందా, జిల్లాల వారీగా జరగబోతుందా? అంటే జిల్లాకు ఒక సభ పెడతారనే ఒక వార్త కూడా వినిపిస్తుంది. జిల్లాల వారీగా జరగబోతుందా, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా జరగబోతుందా? ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. అక్కడ పాడేరు, అరకు, మన్యం జిల్లాలని మాత్రమే ఒక పార్లమెంట్ని 2 జిల్లాలు చేశారు. కానీ 25 పార్లమెంట్లు ఉన్నాయి. 25 పార్లమెంట్లని 25 జిల్లాలుగా విభజించారు. ఒక్క పార్లమెంటు మాత్రమే 2 జిల్లాలుగా చేశారు. సో 25 పార్లమెంటు పరిధిలో 25 సభలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఏదైనా ఒకటే అవుతుంది, ఏది నిర్వహించినా కూడా. సో ఎన్ని రోజులు ఉండబోతోంది ఈ షెడ్యూల్? అంటే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలు లేదా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నేతలను కలుపుకొని, అంటే మేమంతా సిద్ధం అనే టైటిల్ పెట్టారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలతో కలిసి సాగుతుందా అనే యాత్ర, లేదంటే వన్ మ్యాన్ షోగా ఉంటుందా? ప్రజలకే, ఇక్కడ కార్యకర్తలు, నాయకుల కంటే కూడా ప్రజలతో మమేకమయ్యి గతానికి భిన్నంగా ఈ 5 సంవత్సరాలకి భిన్నంగా ఈ బస్సు యాత్రకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రజలు, అలాగే అక్కడున్న మేధావులు, విశ్లేషకులతో ఆయన సమావేశం అవుతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణ చేయటం, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇంకా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఆ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభ నిర్వహించడం, మళ్ళీ ఆయన అక్కడే బస్ చేస్తారు. మొత్తం 21 రోజు పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఏదైతే సిద్ధం సభలు 4 చోట్ల జరిగాయి కాబట్టి ఆ 4 వదిలేసి, అంటే అనంతపురం, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల, ఈ 4 పార్లమెంటు వదిలేసి మిగిలిన 21 పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర శ్రీకారం చుడుతున్నారు. మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా పండగలు వస్తే రంజాను, శ్రీరామనవమి, ఉగాది లాంటి పండగలు ఈ 21 రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. సో ఆ పండగ పర్వదినాల నేపథ్యంలో మాత్రం బస్సు యాత్రకు విరామం ఇస్తారు. మిగిలిన చోట్ల యథావిధిగా కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎక్కడైతే చివరి సభ ముగుస్తుందో ఆ తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇచ్చాపురం నుంచి మరో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టబోతుంది. ప్రజలతో ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి, అంటే ఇప్పటికే విడుదలైంది, ఏదైతే నామినేషన్ ప్రక్రియ, విత్డ్రా, ప్రచారం ముగింపు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుకున్న 21 రోజు పర్యటన ముగిసిన తర్వాత మరొకసారి ఆయన ప్రతి పార్లమెంటు పరిధిలో 3 నియోజకవర్గాల్లో రోడ్ షో చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా వచ్చే వారం 10 రోజుల్లో విడుదల చేస్తారు. ముందుగా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ మాత్రం రేపు దాదాపుగా వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తా ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ రఘురామ్ కొద్దిసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం 21 రోజుల పాటు 21 పార్లమెంటు పరిధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం కార్యక్రమం నిర్వహించబోతాం. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కాస్త కూస్త అసంతృప్తి కనపడుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పతాక స్థాయిలో కనపడుతుంది. ఏంటి అదంతా సమస్యనట్టేనా? ఈ బస్సు యాత్రకు సంబంధించి ఆ నిరసన కానీ, ఆ అసంతృప్తి కానీ క్లాష్ అవ్వకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది పార్టీ? చక్రి, ఇప్పుడు మనం దాన్ని చాలా ప్రధానంగా తీసుకోవాలి. 55 నియోజకవర్గాల్లో కొత్త మోకాల్ని బరిలో దింపడం జరిగింది. 87 నియోజకవర్గాల్లో
మార్పులు చేర్పులకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. 18 పార్లమెంటు పరిధిలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసింది. 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మొండి చేయించింది. అలాగే 18 మంది పార్లమెంటు సభ్యులకి సిట్టింగ్ ఎంపీలకి మొండి చేయించారు. సో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అలాగే అభ్యర్థుల్లో కూడా కొంత అసంతృప్తి ఆగ్రహాలు ఉన్నాయి. వాటిని సమకూర్చే దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి అధ్యక్షతన రీజనల్ కోఆర్డినేటర్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైడ్గా అంటే జిల్లాల వైడ్గా మొత్తం 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 7 పార్లమెంటు వారీగా ఏ నియోజకవర్గంలో పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, అలాగే అసంతృప్తులు ఏ విధంగా ఉన్నారు, అసంతృప్తులు ఉన్న దగ్గర ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా ఒక కార్యాచరణ రూపొందించేందుకు మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి వీరితో సమావేశం నిర్వహించారు. దీన్ని బేరేజ్ వేసుకొని జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది. వారంతా కలిసి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10-12 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడటం, 3 ఎంపీలు వేరే పార్టీలో చేరటం, దాదాపుగా 3-4 ఎమ్మెల్సీలు పార్టీ విడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు పార్టీ వీడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్స్తో కూడా సమావేశమయ్యారు. ఇప్పటివరకు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అన్ని రకాల సమావేశాలు, సమీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించి పార్టీకి సంబంధించి కార్యకర్తలు, నేతలు రీజనల్ కోఆర్డినేటర్కి పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నారు. మరొకసారి పార్టీ అధికారంలో రావడానికి కావాల్సిన చర్యలు, జాగ్రత్తలపై గత వారం రోజులుగా కూడా ఆయన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.